క్రికెట్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. విషయానికి వస్తే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్లో ఇండియన్ టీం ఎవరిని ఢీకొనవచ్చు? ఇండియన్ టీం ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్కి క్వాలిఫై అయింది. అయితే గ్రూప్ బిలో ఏ ఒక్క టీం ఇంకా సెమీస్కి క్వాలిఫై కానందున ఇండియా యొక్క ఆపోనెంట్ ఎవరో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ప్రస్తుతానికైతే గ్రూప్ బిలో సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా టీంలు టాప్ 2లో ఉన్నాయి. కానీ బుధవారం ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఇంగ్లాండ్ను ఓడించి సంచలన విజయం నమోదు చేసింది. అయితే దానివలన ఆఫ్ఘనిస్తాన్ నాకౌట్కు చేరుకోవడానికి వారి ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. గ్రూప్ బిలో 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అలాగే 3 టీంలు టాప్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. ఇంగ్లాండ్ వరుసగా 2 మ్యాచ్లు ఓడటంతో రేస్ నుంచి అవుట్ అయ్యింది. అయితే గ్రూప్ బి యొక్క చివరి 2 మ్యాచ్ల్లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాని ఎదుర్కొంటుంది మరియు సౌత్ ఆఫ్రికన్ టీము ఇంగ్లాండ్ని ఎదుర్కొంటుంది. సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా తమ మ్యాచ్ల్లో గెలిచినట్లయితే అవి నేరుగా సెమీఫైనల్కు క్వాలిఫై అవుతాయి. కానీ ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ను ఓడిస్తే మాత్రం సౌత్ ఆఫ్రికా రిజల్ట్ ఏమైనప్పటికీ అది సెమీఫైనల్కు క్వాలిఫై అవుతుంది. ఎందుకంటే దాని నెట్ రన్ రేటు బాగా ఉంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడిస్తే ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్కు అర్హత సాధిస్తుంది. కానీ ఆస్ట్రేలియా అనేది ఇంగ్లాండ్ యొక్క విజయం మరియు దాని నెట్ రన్ రేట్పై ఆధారపడాల్సి వస్తుంది. అయితే ఇక్కడ విషయానికి వస్తే ఇండియా సెమీఫైనల్లో ఎవరిని ఎదుర్కొనవచ్చు? ఇండియా మరియు న్యూజిలాండ్ ఇప్పటికే సెమీఫైనల్కు క్వాలిఫై అయ్యాయి. అది మనందరికీ తెలుసు. కాబట్టి గ్రూప్ ఏలో టాప్ 1 టీం గ్రూప్ బిలో టాప్ 2 టీంతో ఆడుతుంది. అలాగే గ్రూప్ ఏలో టాప్ 2 టీం గ్రూప్ బిలో టాప్ 1 టీంతో ఆడుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా తమ మ్యాచ్ల్లో గెలిచి గ్రూప్ ఏలో ఇండియా న్యూజిలాండ్ను ఓడిస్తే రోహిత్ శర్మ నాయకత్వంలోని టీము సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. అదే ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాను ఓడించి సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్పై విజయం సాధిస్తే ఇండియా గ్రూప్ ఏలో టాప్లో ఉంటుంది కావున ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది.